నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, ఈరోజు నా రెసిపీ వచ్చేసి టమాటో పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సినవి ఇలా రెడ్డిగా పండిన టమాటాలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కనుక టమాటా పొడి చేసుకొని పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటో రైస్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఎప్పుడు టమాటోస్ అవైలబుల్గా లేనప్పుడు కూడా మనం ఇలా పొడి చేసుకుంటే టమాటో రైస్ చేసుకోవచ్చు. దానికి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక 2 రోజులు ఎండలో ఆరబెట్టుకుంటే ఇలా అవుతాయండి. సో నేను 2 డేస్ ఎండబెట్టుకున్నాను. 2 డేస్ ఎండబెట్టుకుంటే ఇలా డ్రై అయ్యాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు ఇవన్నీ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే లవంగాలు కూడా తీసుకున్నాను, ఒక 5-6, 10 నుంచి 15 ఎండుమిర్చి కూడా. ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఈ పప్పులన్నిటిని అందులో వేసుకొని లవంగాలను కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ గ్రైండర్లోకి తీసుకుందాం. ఇందులో కొంచెం రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం, ఈ పౌడర్కి సరిపోయేంత వరకు. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా టమాటో ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టుకోవాలి. నేను ఇక్కడ కచ్చపచ్చగా పట్టుకున్నాను, బరకగా. మీరు కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని కూడా ఈ పప్పు పొడిలో వేసుకొని మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని స్టవ్ పైన అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు, సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని కూడా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న అన్నాన్ని ఒక బౌల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కనుక మీరు ఇన్స్టెంట్గా టమాటా పొడి చేసుకున్నట్టయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మీరు ఈ పొడిలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కూడా మనం అన్నంలో పెట్టుకొని తినొచ్చండి అలా కూడా. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.